ఇప్పుడు జనరలీ క్రికెట్ అనే ప్రపంచంలో సో మనం ఫస్ట్ సచిన్ గారు అండ్ ధోని గారు, విరాట్ గారు, రోహిత్ శర్మ గారు ఎలా చెప్పుకుంటాము, మిథాలీ రాజ్ గారిని ఎలా చెప్పుకుంటాము. సో తెలుగు చలనచిత్ర సీమ అనగానే ప్రొడ్యూసర్స్లో దిల్ రాజు గారిని కూడా అలానే చెప్పుకుంటూ ఉంటాం అనమాట. లెజెండరీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇండియన్ సినిమా డెఫినెట్లీ. సో ఎస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అందించి బ్యానర్ కంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ప్రొడ్యూసర్ వారు అనమాట. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ అవ్వాలి అనుకుంటే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో ఇవి నా మాటలే కాదు, అందరి మాటలు. వీ హ్యావ్ ఏ ఏవి. సో దిల్ రాజు గారి మీద కెన్ వీ హ్యావ్ దిల్ రాజు గారు ఏవి ఆన్ స్క్రీన్. దిల్ రాజు గారు ఆయనకు తెలిసిన ఏకైక ప్రపంచం సినిమా. ప్రజలకు సినిమా పట్ల ఉన్న అభిరుచులతో పాటు ఫ్యాన్స్ పల్స్ కూడా అర్థం చేసుకోగల నిర్మాత శ్రీ దిల్ రాజు గారు. డిటర్మినేషన్ అండ్ కన్విక్షన్ ను కనబరుస్తూ ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను నిర్మించే గొప్ప నిర్మాతగా కీర్తిని సంపాదించుకున్నారు దిల్ రాజు గారు. కథ పట్ల కమిట్మెంట్ తో పాటు సినిమా పట్ల సరైన జడ్జిమెంట్ ను అంచనా వేయగల సినీ మనిషిగా సరికొత్త టెక్నీషియన్స్ ని, టాలెంటెడ్ యాక్టర్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినీ నిర్మాతగానే కాక తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దిల్ రాజు గారు సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ కర్టన్ రైజర్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా దిల్ రాజు గారికి సిసిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతోంది. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో ఎస్, ఐ రిక్వెస్ట్, ఇందాక నేను చెప్పినట్టు హీజ్ లెజెండరీ ప్రొడ్యూసర్. సో దిల్ రాజు గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో దిల్ రాజు గారిని బొకేతో వంశీ గారు, సాయి గారు వెల్కమ్ చేస్తారు స్టేజ్ మీదకి. ఫోటో డన్. అండ్ ఇప్పుడు దిల్ రాజు గారిని పోస్టర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సిసిసి పోస్టర్ లాంచ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి స్క్రీన్కి కాస్తంత మనం Feb 18th నుంచి ఆస్ట్రేలియాకి చేరుకుంటుందన్నమాట సిసిసి సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్. యా ఓకే. అండ్ ముందుగా దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. యా అందరూ గుడ్ ఈవినింగ్. సో ముందుగా శ్రీకాంత్ అండ్ తరుణ్ని అప్రిషియేట్ చేయాలి. అంటే మా సినిమా దాంట్లో ఎంతో బిజీగా ఉంటూ వాళ్ళు ఒక మంచి టీముని ఫామ్ చేసుకొని ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఇలా క్రికెట్ ఆడుతూ ఒక మంచి కాస్ గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా అభినందించాల్సిందే. శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ అండ్ టీమ్ అందరూ మా యంగ్ హీరోస్ అందరు ఇదే డయాస్ పైన ఉన్నారు. సో యుఎస్లో ఆల్రెడీ, సౌత్ ఆఫ్రికాలో, బ్యాంకాక్లో చేసి ఇప్పుడు వంశీ అండ్ సాయి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిసి February 18th రోజు మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడబోతున్నారు. సో వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి మెల్బోర్న్లో ఉన్న తెలుగువారు, ఇండియన్స్ అందరూ వారితో చేయి కలిపి దాని ద్వారా వచ్చే ఏదైతే మనీ ఉందో దాన్ని ఒక మంచి కాస్ గురించి చిల్డ్రన్స్ క్యాన్సర్ దానికి డొనేట్ చేయబోతున్నారు. సో మీరు చేస్తున్న మంచి పనిలో ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచి దీన్ని చేయిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో నా ద్వారా కూడా మీకు ఏం కావాలన్నా ఐఎమ్ రెడీ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఏదో అడిగేశాను మళ్ళీ వెళ్ళిపోయానని కాకుండా శ్రీకాంత్ గారు ఎనీ టైం ఫోన్ చేసి సార్ మనం ఇది చెయ్యాలి అని అంటే ఐఎమ్ రెడీ. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.